మరొకసారి అందరికీ నా వందనాలు. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం పోయిన వారు ఏం నేర్చుకున్నాం? మనం గుర్తుందా? అసూయ పడాలా పడకూడదా? దీనత్వానికి వ్యతిరేకంగా పనిచేసే లక్షణాలు మనం నేర్చుకుంటున్నాం. దేవునికి శిష్యులుగా మారాలి. మనం ఆ శిష్యత్వంలో మనకి రావాలి, వెళ్ళాలి అంటే ఆ ప్రేమలోకి వెళ్ళాలి. ఆ ప్రేమలోకి వెళ్ళాలంటే ఆయన సిలువ, ఆయన కాడి మోయడం రావాలి మనకి. ఆయన కాడి మొయ్యాలంటే దీనంగా మొయ్యాలి. ఆ దీనత్వానికి వ్యతిరేకంగా మనలో పనిచేసే లక్షణాలు చాలా ఉంటాయి. 7 లక్షణాలు మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిది గర్వము అనండి. గర్వం అనేది దీనత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీనులుగా ఉండాల్సిన మనము ఆ గర్వం అనేది వ్యతిరేకంగా పనిచేస్తుంది. రెండోది ఓడిపోవడం అనండి. చాలాసార్లు మనం గెలవడానికి ఇష్టపడతాం. కొన్ని విషయాల్లో మనం గెలాలి, నాదే పై చేయవాలి, నేను చెప్పిందే నాదే. ఇది ఎక్కువ మనలో చాలా మందికి ఉంటుంది. ఓడిపోవడం రావాలి. ప్రభు ఎలాగైతే ఓడిపోయి అవతల వారిని గెలిపించాడో అలాగే మనం కూడా ఓడిపోవడం రావాలి. మూడోది శరీర కోరికలు, శరీర ఇచ్చలు అక్రమంగా చేయడం. ఈ శరీరంతో చేసే పాపాలు, శరీరంతో చేసే వ్యసనాలు అక్రమంగా చేయడం, ఇది దేవుని యొక్క దీనత్వం నుంచి దూరం చేస్తాయి ఇవి. నాలుగవది తిండిపోతనము అనే విషయం నేర్చుకున్నాం. తిండిపోతనం అనేది చాలా ప్రమాదకరమైన లక్షణం. దీనత్వం నుంచి మనల్ని దూరం చేసేస్తా ఆ లక్షణం. ఐదవది సోమరిపోతనము. ఈ సోమరిపోతనం అనేది కూడా దేవుని యొక్క దీనత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. సోమరితనం అంటే దేవుని యొక్క దీనత్వానికి మనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆరోజు నేర్చుకున్నాము అసూయ. పోయిన వారం నేర్చుకున్నాం అసూయ. 7వ విషయం ఈరోజు నేర్చుకుందాము కోపము అనండి. కోపము నేర్చుకుందాం. ఏంటది? ఉందా లేదా? ప్రతి మనిషికి ఉంటుందా లేదా? రక్తము మాంసం ఉన్న ప్రతి ప్రాణికి ఈ కోపం అనే లక్షణం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈ లక్షణం చాలా ప్రమాదకరమైంది. మనం కీర్తన ధ్యానంలో కూడా అదే చూస్తున్నాం. మనం కోపం మానాలి అనే విషయం మనం చూస్తున్నాం. ఈ లక్షణము చాలా తక్కువగా పట్టించుకుంటాం. అది ఆ శరీరము ప్రేరేపిస్తే చేసేయడానికి ఇష్టపడుతూ ఉంటాం మనం. నేను నా చేతిలో ఏముంది చూడండి. పెన్నేనా? షూరేనా? నా చేతిలో ఉన్నది పెన్ అని ఒప్పుకున్నారు. ఓకే, ఇది పెన్నేనా? ఇది పెన్ను, ఇది కూడా పెన్నే. ఇది కూడా పెన్నేనా? ఇది పెన్నేనా? ఇది కానీ పెన్నే. హైలైటరేనా? పెన్నే. ఇది బ్లూ కలర్, ఇది గ్రీన్, ఇది బ్లాక్, ఇది బ్లూ, ఇది బ్లాక్ రాస్తుంది. ఇవన్నీ పెన్లే. నా చేతిలో ఉన్నవన్నీ పెన్సే, కానీ రూపాలు వేరేగా ఉన్నాయి. ఒకదానికి ఒక పోలిక లేదు చూడండి. రూపాలన్నీ వేరేగా ఉన్నాయి, కానీ పెన్నే, కానీ రూపాలు వేరేగా ఉన్నాయి. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. పెన్లే కానీ రూపాలు వేరేగా ఉన్నాయి. మా చిన్నప్పుడు చదువుకున్న టైంలో ఒక ప్రశ్న ఇచ్చి దానికి జవాబు రాయమంటే రాసేవాళ్ళం. జవాబు కష్టపడాలా, ఏదో గుర్తుకొచ్చింది రాసి అమ్మయ్య జవాబు రాసేవాళ్ళే అనిపించేది. కొన్ని ప్రశ్నలు ఎలాగ ఉండేవంటే, ఒక ప్రశ్న ఇచ్చేవారు, 4 ఆప్షన్లు ఇచ్చేవారు. దాంట్లో ఏది రైటో చెప్పాలి, ఇలా టిక్ పెట్టాలి. ప్రశ్న ఇస్తారు, 4 ఆప్షన్లు ఇస్తారు. ఆ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆన్సరో దాన్ని మనం టిక్ పెడితే సరిపోతుంది, రాయక్కర్లేదు. ఇవి బాగుండేది మాకు రాయడానికి, టిక్లు పెట్టడానికి. ఎందుకంటే ప్రయాసపడి రాయక్కర్లేదు, కష్టపడి రాయక్కర్లేదు. అలా టిక్ పెడితే ఆన్సర్ రాసినట్టే, రైట్ కాదని పెట్టేసేవాళ్ళం. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, 4 జవాబులు ఇస్తాను. 4గిట్లో ఏది టిక్ పెడతారో పెట్టండి. ఒక ప్రశ్న, 4 జవాబులు, 4గిట్లో ఏది టిక్ పెడతారో పెట్టండి. ఏనా ప్రశ్న? కోపం అందరికీ ఉంది కదా? ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి.
ఇద్దరు పరిశుద్ధులు ఎత్తలేదు. త్రిమూర్తులు గారు పెద్ద ఆయన, కోపం లేదా భార్య గారు? కోపం లేదమ్మా. అమ్మయ్యా, సాక్ష్యం వచ్చేసింది ఇక్కడ. కోపం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తారు, నేను ఎత్తాను, నాకు ఉంది. రైట్. కోపం ఉందా? ఇది ప్రశ్న. ఫస్ట్ జవాబు ఇస్తున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ మాట. జేమ్స్ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ మాట. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనిషికి ఉన్న కోపము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ మాట. మనిషికి ఉన్న కోపం అంట దేవుని నీతిని నెరవేర్చదంట. దేవునికి ఒక నీతి ఉంది, దేవునికి ఒక క్రమం ఉంది, దేవునికి ఒక చట్టం ఉంది. దేవునికి ఉన్న చట్టము మనిషి యొక్క కోపము నెరవేర్చదు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? కోపం ఉందా? ప్రశ్నకి ఏమి ఫస్ట్ ఆప్షన్? మనిషిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఫస్ట్ ఆప్షన్ది. రెండో ఆప్షన్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫిషియన్స్ 4:26. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ మాట. కోప్పడండి కానీ పాపము చెయ్యొద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ మాట. కోప్పడండి కానీ ఫస్ట్ ఆప్షన్ ఏంటి? మనిషి కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు, అంటే దేవుణ్ణి సంతోషపెట్టదు. మనిషి కోపం ఉంటే దేవుణ్ణి సంతోష పెట్టదు, ఆనంద పెట్టదు. రెండో ఆప్షన్ ఏంటి? కోప్పడండి కానీ పాపము ఏ మాత్రం చేయొద్దు. మూడో ఆప్షన్ చెప్తున్నాను. మన కీర్తనలో 37వ 8వ మాట. మన కీర్తనలో 3 ఆప్షన్. కోపం మానండి, ఆగ్రహం విడిచిపెట్టండి. చాలు. కోపం మానండి, ఆగ్రహము విడిచిపెట్టండి. ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ చెప్పండి. కోపము దేవుని నీతిని, అంటే దేవుణ్ణి సంతోషపెట్టలేదు. ఫస్ట్ ఆప్షను గుర్తుపెట్టుకుంటున్నారా? రెండో ఆప్షన్ కోపపడండి కానీ పాపం చేయొద్దు. రెండో ఆప్షన్ ఇది. మూడో ఆప్షన్ కోపం విడిచిపెట్టండి, ఆగ్రహము విడిచిపెట్టండి. నాలుగో చెప్తున్నాను. కోపం వచ్చిందా నీ శత్రువుని దీవించండి. కోపం వచ్చిందా కోపం పట్టేవాడిని దీవించండి. ఇది నాలుగో ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? మనిషి కోపము దేవుడి నీతిని నెరవేర్చదు. రెండు కోపపడని కానీ పాపం చేయదు. మూడు కోపం మానండి, ఆగ్రహం ఇచ్చండి. నాలుగోది కోపం వస్తే నిన్ను కోపం పెట్టేవాడిని దీవించాలి ఫుల్గా. ఏది పెడతారు ఇప్పుడు టిక్ చెప్పండి? నాలుగిట్లో ఏది టిక్ పెడతారు? ఏదమ్మా? నాలుగోది పెడతారా? నిన్ను కోపం పెడతా ఉంటే, నిన్ను రెచ్చగొడతా ఉంటే, నిన్ను కోపం తెప్పిస్తూ ఉంటే నాలుగో ఆప్షన్ టిక్ పెట్టే దమ్ము ఉందా? అన్ని దీవించాలన్న ఆశ ఉందా? చూడండి, ఆ 3 వచనాలు ఉన్నాయి. మన కోపము దేవుని సంతోషపెట్టలేదు, నీతిని నెరవేర్చలేదు. కోపం విడిచిపెట్టమన్నాడు, ఆగ్రహం విడిచిపెట్టడం అది నచ్చట్లేదు. కోపపడని పాపం చేయొద్దు, అది నచ్చట్లేదు. లాస్ట్ది కోపం ఎవడని తెప్పిస్తూ ఉంటే అది నిండుగా దీవించాలంట. పెట్టగలమా ఈ 4వ మాటకే? ఏమైపోద్దండి ఒకవేళ దేవుడిని నిండుగా దీవించను కాక అని నేను కోపం పెట్టేస్తూ ఉంటే, దేవుడు నిన్ను నీ కుటుంబం నిండుగా దీవించను కాక ఒక మంచి మాట అంటే ఏమైపోద్ది? మీ ఇంట్లో సరికేం తరిగిపోద్దా? ఆస్తి ఏం తరిగిపోద్దా? పొలం ఏం పోద్దా? పంట ఏం పోద్దా? ఏమీ అవ్వదు. కానీ ఏంటి నొప్పి? ఎక్కడ నొప్పి? కోపం ఎక్కడుంది ఇప్పుడు? ఏ శరీరం ఉంది? ఏ భాగంలో ఉంది కోపము? ఏ ప్రాంతంలో వస్తుంది కోపము? 4 ఆప్షన్లో ఏది టిక్కి పెడతారంటే ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒకడికి మంచి ఇవ్వడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? కోపం పుట్టేవాడిని, మిమ్మల్ని కోపం రేపేవాడిని నిండుగా దీవించాలంటే ఎందుకు అంత ఆలోచన వచ్చింది? కోపంలో
మన శరీరము జయించాలని ఆశపడతాం. మన శరీరము జయించాలి ఆ విషయంలో, గెలుపొందాలి ఆ విషయంలో, నా కోపమే నెగ్గాలి ఆ విషయంలో. శరీరాన్ని ప్రేమించేవారు ఎక్కువ ఈ పని చేస్తారు. బైబిల్ ఏం చెప్పింది ఇందాక కీర్తనలో, కోపం ఉంటే ఏం చేస్తారన్నాడు? నిర్మూలం అయిపోతారన్నాడు. ఇప్పుడు పెన్ ఒకటే, ఇవన్నీ కూడా పెన్లే, వీటి రూపాలు వేరు వేరు, రైట్? కానీ పెన్నే, రూపాలు వేరు. ఇప్పుడు నేను మాట్లాడే విషయాలు అన్ని కోపానికి సంబంధించినవే, కానీ రూపాలు వేరు, రూపాలు వేరు. ఇప్పుడు మనకు కోపం వస్తుందంటే, నాకు కోపం వచ్చిందన్న విషయం చెప్పామనుకోండి, కోపం వచ్చిందంట అంటే అయిపోయింది, ఒకటే ఉంది. రకాలు ఇప్పుడు చెప్తాను, రకాలు కోపంలో ఉన్న రకాలు ఎన్ని ఉంటాయో చెప్తాను, శ్రద్ధగా వినండి. మొట్టమొదటిది, ఎవరినైనా చేదరించుకున్నారా? కోపం ఉన్నవాడే చేదరించుకుంటాడు. రకాలవి. కోపంలో రకం ఏంటంటే, మొదటి రకం ఏంటంటే చేదరించుకోవడం. కుక్క వస్తే ఎలా తోలుతారు? పో అమ్మ కుక్క, ఎందుకు వస్తున్నావు ఇక్కడికి అంటారా? ఛే అంటారా? ఎలా అంటారు? గజ్జి కుక్క ఒళ్ళంతా రక్తంతో, తొక్కలు ఊడిపోతూ, ఆ పురుగులు కనిపిస్తూ వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా చేదరెత్తారు దాన్ని? లోపల ఎలాగొస్తుంది? చేదరించుకోవడం ఇదన్నమాట. చేదరించుకున్నారు ఎవరి మీదైనా? చి అనే పదంతో ఎవరినైనా చేదరించుకుంటే కోపం, అది కోపంలో ఒక లక్షణం, అది చేదరించుకోవడం. ఒక పిల్లోడు ఆడుకుంటా ఉంటే, ఏడ్రా మీ బాబాయ్ ఏడ్రా అంటే, మా బాబాయ్ గురించి అడగద్దు అంటున్నాడు. చిన్నోడు ఏసీ మెకానిక్ అయినా వాళ్ళ బాబాయ్, ఏడ్రా బాబాయ్ అంటే, మా బాబాయ్ గురించి నన్ను అడగద్దు అంటున్నాడు. ఎందుకు అలాగన్నావు అంటే, ఏమో అంటున్నాడు. మళ్ళీ అలా అనకూడదు కదంటే, మరి మా అమ్మ అంటది, మా అమ్మ ఆడంటున్నాడు, బొడ్డోడు అంటున్నాడు. మరి మా బాబాయ్ని మా అమ్మ అంటది అంటున్నాడు. చేదరించుకుంటుంది. వాళ్ళ వదిన మరిది గారిని చేదరించుకుంటుంది అంట, చీ అంటూ ఉంటుందంట. ఈడు కూడా అది అంటున్నాడు. ఎవరినైనా చేదరించుకున్నావా? చి అనే పదం వచ్చి, లోపల నుంచి చి అనే పదం వచ్చిందా, చేదరించుకున్నావు అని అర్థం. దాని అర్థం ఏంటంటే కోపము ఉంది. కోపం ఒకటే, రూపం మారింది, చేదరించుకోవడం. రెండో లక్షణంకి వస్తున్నాను. ఉందా చేదరించుకోవడం లేదా? రెండో లక్షణం ఫ్రస్ట్రేషన్ అనండి. రైల్వే స్టేషన్ కాదు, ఫ్రస్ట్రేషన్ అంటే ఒత్తిడికి గురైపోవడం. బాగా ఒత్తిడికి గురైపోవడం, బాగా గురయ్యారు ఎప్పుడైనా ఒత్తిడికి? ఒకడు మిమ్మల్ని కోపం తెప్పిస్తూ ఉంటే మీరు ఎప్పుడైనా ఒత్తిడికి గురయ్యారా? మిమ్మల్ని ఎవడైనా కోపం తెప్పిస్తూ ఉంటే ఒత్తిడికి గురయ్యారా? పిల్లలు మాట వినకపోతే, చెప్పింది వినకపోతూ ఉంటే, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతూ ఉంటే ఒత్తిడి ప్రారంభమైపోతుంది. చూడండి, ఊపిరి మారిపోవచ్చు, చూడండి, మీరు తీసుకునే గాలి మారిపోవచ్చు, చూడండి, బయటికి వినిపిస్తూ ఉంటుంది. చూడండి ఏమవుతుంది లోపల? అది చేసే పనికి ఒత్తిడి గురైపోతున్నారు. అప్పుడు బాగా ఉన్నారే, కానీ ఒత్తిడికి గురైపోతున్నారు అంటే కోపము ఉంది. కోపం ఉందా, ఒత్తిడికి గురైపోతారు. ఏ వ్యక్తి మీదైనా కోపం వస్తుందంటే ఒత్తిడి ఖచ్చితంగా గురవుతారు. ఏ వ్యక్తి పట్లైనా కోపం ఉందంటే ఒత్తిడికి గురైపోతారు. ఒత్తిడి కోపానికి ఇంకొక రూపం. మూడో విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఇది నా వైపు గమనించండి. ఈ ఫోన్ కేసు ఉంది కదా, కవర్, నేను ఇక్కడ నుంచి చిన్నగా తోస్తున్నాను. ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు టేబుల్కి ఎక్కడి వరకు వచ్చింది? ఎక్కడి వరకు వచ్చింది? వస్తుందా లేదా? ఎక్కడున్నది? ఇక్కడున్నది, చివరి వరకు వస్తుంది. ఎప్పుడైనా నా సహనాన్ని పరీక్షించొద్దు అనే మాట, డైలాగు
ఇదిగో చెప్తున్నాను, ఇదిగో వచ్చిందా, ఇదిగో ఇదిగో కదా, ఇదిగో కాదు, ఇదిగో వచ్చిందా లేదా, ఇంకొకసారి వచ్చిందా లేదా, పాట వచ్చిందా లేదా అంటే ఏమైంది, ఇక్కడ ఉండేది కోపము చివరికి వస్తుందన్నమాట. ఇది దాటితే ఆయన పడుతుంది వీపు మీద. చివరి వరకు ఏదైనా వచ్చిందా కోపము, చివరి వరకు అంటే వెయిట్ చేయడం. ఇప్పుడు అగో ఆ పిల్ల ఆడుకుంటుంది చూడండి, చక్కగా పిల్ల ఆడుకుంటుంది, చిన్న పిల్ల కదా మరి, ఆడుకుంటుంది, చక్కగా ఆడుకుంటుంది. ఇదిగో అన్నాను, వాక్యం వినో అన్నాను, వాక్యం వినో అన్నాను. నా వాయిస్ మారుతూ ఉంటుంది. ఇంకొకసారి చేస్తే దెబ్బలు పడతాయి అన్నాను నేను, ఇంకొకసారి ఆ పని చేస్తే దెబ్బలు పడతాయి అన్నాను. ఇప్పుడు నేను దేనికోసం వెయిట్ చేస్తాను, దెబ్బ వేయడాక అది ఆగిపోతే బాగున్నానా, కొంచెం ఆలోచించండి. దేనికోసం వెయిట్ చేస్తానని చెప్పి నేను, ఇంకొకసారి వినకపోతే దెబ్బ పడతాది, ఇది నా ఎండ్. ఆఖరి వరకు ఆగి వెయిట్ చేసిన వారు ఉన్నారా? అంటే ఆ పని చేస్తే కొట్టేస్తాను అని నిర్ణయం అయిపోయింది, నిర్ణయం వచ్చింది, డెసిజన్ వచ్చింది. ఆ డెసిజన్ వచ్చిన తర్వాత, నిర్ణయం వచ్చిన తర్వాత కొడతారా మానేస్తారా? మీ హద్దు దాటిచాడు, మీరు గీసిన గీత దాటిచారు, కొడతారా ఆగుతారా? కొడతారా? డౌటే కదా మరి, కొడతారు. హద్దు కోసం వెయిట్ ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆలోచించండి, ప్రభు మనకి ఏదైనా హద్దు గీసాడా? గీయలేదా? కోపం మానన్నాడు, ఆగ్రహం విడిచిపెట్టాడు, విడిచిపెట్టినాడు నిర్మూలం అయిపోతున్నాడు. అయ్యేమా? హద్దు గీసాడు, కానీ ఆయన ఏమన్నాడో అది చేయడానికి రెడీగా లేడు. ఎలాగైనా కాపాడాలనే ఆలోచన అయింది. అది చేస్తే కొడతాను కాదు ఆయన కాన్సెప్ట్. అది చేయకుండా ఉండరా బాబు, నేను కొట్టకుండా ఉండాలరా బాబు, ఇది ఆయన కాన్సెప్ట్. మనకి హద్దు ఉంటుంది చూడండి, కొన్ని హద్దులు, హద్దు దాటే వరకు మనం వెయిట్ చేస్తూ ఉంటాం చూడండి, అది కోపంలో ఉన్న లక్షణం. ఆ హద్దు వరకు వెయిట్ చేస్తారు చూడండి, హద్దు దాటాలి, పడాలి, ఇది కాన్సెప్ట్ మంది. ప్రభు కాన్సెప్ట్ వేరు. కోపము మూడో లక్షణం, అది హద్దు కోసం. నాలుగో లక్షణం చెప్తున్నాను. నాలుగో లక్షణం పుండు అనండి. పుండు అంటే దెబ్బ తగిలినప్పుడు వచ్చేది పుండు. ఎలా ఉంటుంది ఆ పుండు? నొప్పిగా 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 ఉంటుందా, హాయిగా ఉంటుందా? మీ ఊర్లో ఇక్కడ కూడా నొప్పేనా? ఆ పుండు వచ్చిందనుకోండి, ఇక్కడ ఎక్కడ పుండు వచ్చిందనుకోండి, ఆ పుండు కొన్ని రోజులకి రంగు మారుతూ ఉంటుంది. ఒకసారి ఎత్తుకుంటే రంగు మారుతూ ఉంటుంది. ఏ రంగులోకి వస్తుంది పుండు? పుండు ఏ రంగులోకి మారుతూ ఉంటుంది? ఎర్రగా ఉన్నది ఎలా మారుతూ ఉంటుంది? పుండు సీమ్ పడుతుంది, ముందు పసుపుగా మారి సీమ్ పడుతుంది. సీమ్ పట్టినప్పుడు నొప్పి ఉంటుందా, హాయిగా ఉంటుందా? నొప్పేనా? మీ కోపం ఎప్పుడైనా మీకు నొప్పి వచ్చిందా? ఆ పుండు ఇక్కడ ఉందనుకోండి, నాకు నొప్పిగానే ఉంటుంది, నా ముఖం మీద వస్తూ ఉంటాయి కాయలు కొన్నిసార్లు, నొప్పిగానే ఉంటుంది. ఎప్పుడైనా అని అనుకో, తాకితే నాకు నొప్పి వస్తుంది, పుండు తాకితే నొప్పి వస్తుంది. మీ పుండు ఎప్పుడైనా నొప్పి వచ్చిందా? ఏం పుండు? కోపంతో నిండిన పుండు ఎప్పుడైనా నొప్పి వచ్చిందా? కోపంతో ఉన్న పుండు ఎప్పుడైనా సీమ్ పట్టిందా? సెప్టిక్ పైకి జాగ్రత్త, టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాలి. అప్పుడు పుండు, కోపము పుండులా మారిందా మారలేదా? కోపము పుండులా మారిందా మారలేదా? మీకు నొప్పి కలుగుతూ చూడండి, ఆ వ్యక్తి కనపడగానే మీకు నొప్పి కలుగుతూ చూడండి, ఆడు చేసే పనులు చూసి మీకు నొప్పి కలుగుతూ ఉండి చూడండి, మీకు కోపం వచ్చి ఆ పుండు నొప్పిగా మారిపోతుంది. కోపము నొప్పిగా మారితే కోపంలో ఇంకో రూపం, అది ఇంకో రూపం ధరించి మీ ముందు కోపం కాదన్నట్టుగా చెప్తుంది. ఇవన్నీ కోపంలో రూపమాలే. 4 విషయాలు చెప్పాను, 5వ విషయంకి వస్తున్నాను. హింసించడం అనండి. హింసించడం అనండి అంటే ఏంటి? ఇంతకీ ఒకరిని బాధ పెట్టడం, హింసకి అసహించుకోవడం, ఒకరిని ఎక్కువ దుఃఖంలో పెట్టడం ఎక్కువ. ఇప్పుడు పిల్లలకి
స్కూల్ సెలవులు ఇస్తారు, కొంచెం సెలవులు ఇస్తారు. ఒకవేళ పొద్దున్న లేకనే రాయ్ ఎక్స్ కదా బైబిల్ తీ అని అనుకోరు. ఆడు కాసేపు తీసాడు అనుకో కష్టం మీద. టిఫిన్ పెట్టి నీ పుస్తకాలు తీ చదువుకో అను. మమ్మీ ఆడుకోవడానికి వెళ్తాను మమ్మీ అంటాడు. ఆడు సెలవులు కదా మమ్మీ, హాలిడేస్ కదా మమ్మీ ఆడుకోవడానికి వెళ్తాను అంటాడు. నార్మల్ పుస్తకాలు తీ అని అనుకోడు. మధ్యాహ్నం భోజనం చేసి పొడుగు పెట్టేసి మళ్ళీ సాయంత్రం లేపేసి కొంచెం టీ కాఫీ టిఫిన్లో ఇచ్చేసి మళ్ళీ పుస్తకాలు తీ అంట. పొద్దు నుంచి సాయంత్రం వరకు పుస్తకాలు తీ పుస్తకాలు తీ పుస్తకాలు తీ పుస్తకాలు తీ పుస్తకాలు తీ అంటారే ఉంటారు తల్లులు తండ్రులు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అప్పుడు? సెలవుల్లో అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా బాగుండదు, చే ఎప్పుడు తీసుకెళ్ళరా, చే ఏం గురవుతున్నారు వాళ్ళు ఇప్పుడు? హింసకు గురవుతున్నారు. తల్లిదండ్రులు హింస పెడతా ఉంటే గురవుతున్నారు అంటారు. ఈ హింసలో కొంచెం రూపం ఏంటంటే, మీ కోపం వచ్చినప్పుడు మామూలుగా ఈ వస్తువు నేను వాటర్ తాగుతున్నాను, మామూలుగా పెట్టాను, నా కోపం వచ్చిందనుకో వస్తువుల మీద చూపించారా చూపించలేదా? మీ ఇంట్లో గ్లాసులు ప్లేట్లు తెప్పాలు సౌండ్ వచ్చాయా రాలేదా? గిన్నెలు గరిటెలు సౌండ్ వచ్చాయా రాలేదా? బిందులు చుట్టలు పడ్డాయా పడలేదా? ఎందుకు పడ్డాయి? మీ లోపల ఉన్న చూడండి, మీ వస్తువుల మీద చూపిస్తూ ఉంటావు చూడండి. ప్లేట్లు పెట్టినప్పుడు సౌండ్లు, తోమినప్పుడు సౌండ్లు, ఎందుకు వస్తే సౌండ్ గట్టి గట్టిగా లోపల ఏదో నిండి ఉంది కాబట్టి ఆ హింస వస్తువుల మీదకి మారిపోతుంది. వస్తువులు పెట్టారు ఎప్పుడైనా అలాగా? వస్తువులు ఎప్పుడైనా పెట్టారులాగా సౌండ్లు చేసుకుంటూ మీలో ఉన్న కోపాన్ని చూపించడానికి వస్తువుల్లో చూపిస్తా చూడండి. ఖచ్చితమైన కోపపు లక్షణం అది. మీ ఇంట్లో వస్తువులు సౌండ్ వచ్చాయా, సౌండ్ చేశారా, మీలో కోపం ఉన్నట్టే. కోపంతో చేసినప్పుడు ఖచ్చితంగా పని చేస్తారు చూడండి. ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారు ఆ పని. కోపము ఉంటే దేవుడు నిర్మూలిస్తాడు. 5వ విషయం అర్థం. 6వ విషయం చెప్పనా వద్దా? విసుగుపోవడం అనండి. ఎప్పుడైనా విసుగుపోయారా? అబ్బబ్బబ్బబ్బా విసుగు వచ్చేస్తుంది బాబాయ్, విసుగు వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? ఏ రూమ్ నుంచి వచ్చేస్తుంది? ఏ ఊరు నుంచి వచ్చేస్తుంది విసుగు? ఎవరి దగ్గర నుంచి వచ్చేస్తుంది విసుగు? విసుగు విసుగు విసుగు. ఒక పిల్లోడు చర్చికి, పాస్టర్ గారు ఉండే చర్చికి వెనకాల అపార్ట్మెంట్లో ఉంటారు. సరిగ్గా చూస్తే ఆడికి ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళాడు. ఈ ఎండాకాలం సెలవులో వచ్చాడు. సెలవులకు వచ్చి పాస్టర్ గారి దగ్గర, అనియా చిన్న ప్రేయర్ చేయాలనియా అన్నాడు. ఏంటి ఆ ప్రేయర్ అన్న? స్కూల్ విషయంలో ఏంటంటే, కాదనియా అన్నాడు. ఇందుకు నువ్వు ఎప్పుడు వచ్చావు? ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? హాస్టల్ నుంచి ఎప్పుడు వచ్చావు? హైదరాబాద్లో చదువుకున్నాడు. హాస్టల్ నుంచి ఎప్పుడు వచ్చావు అన్నాడు. పొద్దున్నే అనియా అన్నాడు. ఆనందపడ్డారు. పొద్దున్నే హాస్టల్ నుంచి, హైదరాబాద్ హాస్టల్ నుంచి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర దిగి వెంటనే పొద్దున్నే దేవుడి మందానికి రావడం ఆనందం అనిపించి అన్నారు. చెప్పరా దేని గురించి ప్రార్థన చేద్దామంటే, నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాననియా అంటున్నాడు. ఏరా సెలవు కదా, నీకు సమ్మర్ హాలిడేస్ వచ్చారు కదా, ఉండరా అక్కడ ఆడుకోంటే, లేదన్యా వెళ్ళిపోవాలన్యా, ప్రార్థన చేయండి అన్నాడు. ఏం మాట్లాడలేదు, కళ్ళు మూస్తున్నాడు. సరే ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేయించి పంపిస్తారు, వెళ్ళిపోయారు. ఉదయం ఆడొచ్చాడు. వాళ్ళమ్మ వంటలన్నీ చేసుకొని ముగించుకొని నెమ్మదిగా వచ్చాడు. ఆడేమో ఆడుకోవడానికి వెళ్ళాడు, ఈ అమ్మ దిగింది ఇలాగ. వీళ్ళమ్మ ప్రార్థన, అనియా మా ఓడి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి అనియా అంటాను. ఏంట్రా అంటే, పిల్లోడికేమో తల్లి మీద విసుగు వస్తుందంట, తల్లికేమో పిల్లోడి మీద విసుగు వస్తుందంట. హాస్టల్లో ఉంటాడు, వచ్చి కొన్ని గంటలు అయ్యింది, పిల్లల పట్ల విసుగు. మీ పిల్లల పట్ల ఎప్పుడైనా విసుగు వచ్చిందా? విసిగిచ్చేస్తున్నాడు బాబోయ్ అని, విసిగిచ్చేస్తున్నాడు. మీ పిల్లల పట్ల ఎప్పుడైనా విసుగు వచ్చిందా? చూస్తున్నారు ఈ పిల్లలు, అటు ఇటు చూస్తున్నారు చూడండి. కొట్టారంటే డైలాగ్ ఎప్పుడన్నది, విసిగిచ్చేస్తున్నారు బాబోయ్. ఇప్పుడు సెలవులు వచ్చేస్తున్నాయి, అదొకటి. హాలిడేస్ వచ్చేస్తున్నాయి, ఇంకా అస్సలు ప్రశాంతంగా ఉన్నవాడు. ఈ సెలవుల్లో కూడా స్కూల్లో ట్యూషన్ పెట్టేస్తే ఎంత బాగుంటుందో, ఎంత పైశాచికమైన ఆనందం చూడండి. విసుగు వచ్చేసి
నువ్వు ఇంట్లోనే ఉంటావు, ఆయన పంపేస్తా ఉంటావు, తోలేస్తా ఉంటావు, వెళ్ళిపో చదివేసుకో, ట్యూషన్కి పంపేస్తావు. ఏంట విసుగు? కోపానికి మారు పేరు. విసిగిపోవడం కోపానికి మారు పేరు. ఉందా విసుగు? లేదా? ఉంటుందిలేండి. 7 లక్షలు చెప్తున్నాను. 7 లక్షలు చెప్పనా? చిరాకనండి. ఉందా లేదా? టన్నులు ఉంది. బస్తాలు ఉంటాయి చూడండి చిరాకు. టచ్ అవ్వకు. చర్చిలో ఇద్దరు ఇలా కూర్చుని టచ్ అవ్వకు, దూరం కూర్చో, టచ్ అవ్వకుంటుంది. చర్చిలో గొడవాడేసుకున్నారు అక్కడే, ఇద్దరు తోటికోడలు ఇద్దరు గొడవాడేసుకుని టచ్ అవ్వకు, నువ్వు అటు కూర్చో, అటు తిరిగి ఇక్కడే కూర్చోలేంటండి, మరి ఇక్కడ ఫ్యాన్ ఉంది అంటుంది, నువ్వు కూర్చోలేంటి ఇక్కడ. గొడవ, చర్చిలో గొడవ. చిరాకు వచ్చిందా రాలేదా? ఎందుకు వచ్చి ఉంటుంది? ప్రభు ఎక్కడైనా చిరాకు పడ్డాడని ఆలోచిస్తానండి. ఆయన 33.5 ఏళ్ళలో ఎక్కడైనా ఎవరి మీద చిరాకు పడ్డాడా అని ఆలోచిస్తానండి. ఆయన కూడా మనకులాగే సామాన్యమైన అన్నీ కలిగిన మనుషుడు బైబిల్ చెప్తుంది. ఆయన ఎందుకు రాలేదు? మనకి ఎందుకు వచ్చేస్తుంది? ఇంకా ఇప్పుడు నా షర్టు లోపల చెమటకి అంటికిపోతుంది. ఏంటొస్తుంది ఇప్పుడు? ఎవరి మీద కోపం, ఎవరి మీద చిరాకు? ఇప్పుడు నాకు షర్ట్ మీద, చెమట మీద, వేడి మీద, ఎండ మీద, గల్ల, అన్ని రకాల చిరాకులు చూడండి. మంచి ఎండల్లో బాగా చెమటలు పట్టే టైంలో మీకు ఏదైనా పనులు చెప్తే చూడండి, వెంటనే వచ్చే చిరాకు అనండి. ఇస్తారక్క చిరాకు ఉందా లేదా? కోపానికి మారు పేరు చిరాకు. కోపం వస్తేనే చిరాకు వస్తుంది. కోపం రాకుండా కాదు, కోపానికి మారు పేరు చిరాకు. 8వ విషయం చెప్తున్నాను. రెచ్చగొట్టడం అన్నాడు అంటే రెచ్చగొట్టడం అంటే అవతల వాళ్ళని కోపానికి గురి చేయడానికి ప్రయత్నించడం. ఎందుకు ప్రయత్నిస్తాం? లోపలేదో ఆ వ్యక్తి మీద నీ కోపం ఉంటే ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాం. మీ భర్తలు ఒక మాట ఏదైనా అన్నారనుకోండి, దానికి సమాధానం చెప్తారా, మౌనంగా ఉంటారా? మీ భర్తలు మిమ్మల్ని ఏదైనా ఒక మాట అంటే దానికి ఎదురు సమాధానం చెప్తారా? రాజుగారు అటు చూస్తున్నారు, అటు చూడద్దు. మీరు సమాధానం చెప్తానికి ప్రయత్నిస్తారా, మానేస్తారా, మౌనంగా ఉంటారా? ఏం చేస్తారు? పొరపాటున అన్నం ఎక్కువ వండేసి రాత్రి పొద్దున్న మిగులుతూ ఉందనుకోండి, భర్త వచ్చి అంత ఉండకపోతేనే సరిపడా ఉండొచ్చు కదా అన్నారు అనుకోండి, ఈసారి ప్రయత్నిస్తానండి, నాకు రావట్లేదు, ప్రయత్నిస్తాను అనేవారు ఎంతమంది ఉన్నారు? నువ్వు వండి వెళ్ళైతే అనేవారు ఎంతమంది ఉన్నారు? నువ్వు పెట్టయితే, నువ్వు కోలే అయితే, నువ్వు చెయ్యి అయితే అనేవారు ఎంతమంది ఉన్నారు? ఈసారి ప్రయత్నిస్తానండి, నాకు రావట్లేదు, ఈసారి ఎలాగైనా కొంచెం జాగ్రత్తగా వండుతాను అని సౌమ్యంగా, నిదానంగా, ప్రేమగా, లోబడి, ఎందుకులేండి పదాలు, ఎవడున్నాడు చెప్పండి? ఇది రెచ్చగొట్టడం అన్నమాట. ఒక వ్యక్తి ఒక మాట అనిన తర్వాత దానికి మీరు చెప్పే సమాధానపరుస్తుందా, రెచ్చగొడుతుందా? ఎందుకు రెచ్చగొడుతుంది? అది మీలో ఆల్రెడీ కోపం నిండిపోయి ఉంది కాబట్టి ఆ వ్యక్తికి సమాధానం చెప్పాలి కాబట్టి, సమాధానం కాదు, రెచ్చగొట్టాలి కాబట్టి మీలో ఉన్న కోపాన్ని అవతల వ్యక్తి మీద కొక్కడానికి ప్రయత్నిస్తాం మనం. రెచ్చగొట్టే స్వభావం ఉంది అంటే దేవుని నీతిని నెరవేర్చదు. మనిషికి ఉన్న కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు, దేవుని యొక్క న్యాయాన్ని నెరవేర్చదు, దేవుని యొక్క ప్రేమని నెరవేర్చదు. రెచ్చగొట్టావా, ఖచ్చితంగా నీలో కోపం ఉందని అర్థమే. 9వ విషయంకి వస్తున్నాను. విరక్తి అనండి. కలిగింది ఎప్పుడైనా? విరక్తి వచ్చేసిన వారు, విరక్తి చెందేసిన వారు
కొన్ని విషయాల్లో మనలో లోపల ఉంటాయి కొన్ని విరక్తులు, లోపల ఇప్పుడు 2-3 రోజులు కంటిన్యూస్గా నాన్ వెజ్ తింటే మళ్ళీ 4వ రోజు 5వ రోజు తినబుద్ధి వస్తుంది. ఏంటి వస్తుంది? ఒకసారి విరక్తి వచ్చి ప్రతిరోజు నాన్ వెజ్ అని లోపల ఏంటి వస్తుంది? ఇప్పుడు ఏదైనా వ్యక్తి మీద, వ్యక్తి ప్రవర్తన మీద విరక్తి వచ్చిందా? విరక్తి చెందడం, విరక్తి ఇంకీడింతే, ఇంకీడు మాట ఈడింతే, ఈడు బతుకంతే, ఈడు ఆలోచన అంతే. లోపల విరక్తి చెందేవా? లోపల విరక్తి వచ్చిందా? ఖచ్చితమైన కోపము లక్షణం అది. ఒక్కసారి ప్రభు వైపు ఆలోచిద్దాం. మన పట్ల చూసి ఎంత విరక్తి చెందాలి, మన బ్రతుకులు చూసి ఎంత విరక్తి చెందాలి, మన ప్రవర్తన చూసి ఎంత విరక్తి చెందాలి. ఎందుకు ఆయనకి విరక్తి రావట్లేదు? దేన మనసు ధరించుకున్నాడు కాబట్టి విరక్తి రావట్లేదు. ఏ వ్యక్తి అయితే దేన మనసు ధరించుకుంటాడో ఆడికి విరక్తి రాదు. ఇప్పుడు మనలో ఉన్న కోపము విరక్తి వైపు తీసుకెళ్ళిపోతుంది, విరక్తి తీసుకెళ్ళిపోతుంది. 10వ విషయంకి వస్తున్నాను. అయిష్టం అనండి. మీకు కొన్ని అయిష్టాలు ఉన్నాయి. ఏమైనా ఒక 2-3 చెప్పండి. నాకు నచ్చదండి అనేది. నచ్చను కొన్ని చెప్పండి. ఏదైనా ఒక 2 చెప్పండి. ఎండాకాలం కాటన్ చీర బాగుంటుందా, సిల్క్ చీర బాగుంటుందా? చెప్పండి. ఇప్పుడు నచ్చని ఏమున్నాయి ఇక్కడ? కాటన్ సుఖంగా ఉంటుంది, సిల్క్ చిరాకు వస్తుంది. ఇప్పుడు ఇష్టం ఉండదు. ఇష్టం లేని అయిష్టాలు చూడండి. ఇప్పుడు ఊహించుకోండి, మీకు నచ్చని వ్యక్తులు కొందరు ఉంటారు చూడండి. వారంటే నచ్చదు మీకు, వారంటే అయిష్టం ఉంటుంది మీకు. ఇష్టం లేని తనము ఒక మనిషి పట్ల ఉంటుంది చూడండి. ఎవరు ఉన్నారా? ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టం ఉండదండి, ఆ వ్యక్తి పెద్ద ఎత్తుకు నాకు నచ్చడండి. మొన్న ఒక పాస్ట్ గారు వీడియో చూస్తున్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది లోపల లక్షణం ఉందని. కానీ నేను ఆ వీడియో చూస్తున్నాను. నేను అన్నాను, ఎందుకో ఈయన ముఖం చూస్తే నాకు ఎందుకో నచ్చదు, కారణం ఏంటో తెలియదు కానీ ఈయనంటే నచ్చదు అన్న. మా ఆవిడ అంటుంది, మీకు కూడానా అంటుంది. మరి ఏక శరీరం కదా, మాట కలపదు బాదు, మీకు కూడానా అన్నది. అంటే ఏంటి? ఆమెకు కూడా ఎందుకంటే కారణం తెలియదండి. ఆ వ్యక్తి అంటే ఎందుకో మాకు నచ్చట్లేదు, కారణం తెలియదు. ఆ వ్యక్తి అంటే అయిష్టం ఉంది ఎందుకో. ఇప్పుడు మీకు అయిష్టాలు కొన్ని ఉండదు చూడండి, మొఖాలు, అయిష్టమైన మొఖాలు, అయిష్టమైన చక్కగా నవ్వుతూ ఉంటారు. ఆ ఫంక్షన్లో ఆ వ్యక్తి ఎదురొచ్చాను వెంటనే ముఖం మాడిపోద్ది ఏంటో. అప్పుడు వరకు నవ్వుతూ జోకులు వేసుకుంటే బాబోయ్ కడుపు పగిలి చచ్చిపోతారేమో అన్నట్టుగా నవ్వేస్తారు. ఆ వ్యక్తి అలా ఎదురుపడాలే మీ ముఖంలో ఉన్న నవ్వు పోయి, ఒంట్లో ఉన్న కరెంటు పోయి, మాడిపోయిన బలుపులాగా, మాడిపోయిన పెసరట్లాగా ముఖం పెట్టేసి ఏదో సంతాపంకి వచ్చినట్టు, శవం దగ్గర ఉన్నట్టు ఆడ వెళ్ళిపోయే వరకు మళ్ళీ ముఖంలో రాదు. ఉన్నారా అయిష్టం? కోపానికి మారు పేరు అయిష్టం. కోపానికి ఇంకొక మారు పేరు అయిష్టం. అయిష్టం ఉందా? దేవుడి నీతిని నెరవేర్చలే మనం. 11వ విషయంకి వస్తున్నాను, టైం అయిపోతుంది. 11వ విషయం డిస్టర్బ్ అనండి. డిస్టర్బ్ అంటే తెలుగులో, ఇంగ్లీష్లో అర్థమైందో అర్థం అవ్వలేదు, పోయి తెలుగులో వదిలేండి. నాకు డిస్టర్బ్ అయ్యానండి, చాలా డిస్టర్బ్ అయిపోయానండి ఆయన. డిస్టర్బ్ కలవర, కలవరం, కలత, ఈ రెండిట్లో డిస్టర్బ్ అవడం. ఇప్పుడు కొంచెం మీకు అర్థం అవడం చెప్తున్నాను. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఆ ఇంట్లో 6 ఉండేవారు కదా, చనిపోయారండి అని చెప్పారు. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి, ఆ వ్యక్తి చనిపోయారనగా మీ మనసులో ఏమొస్తుంది? ఇప్పుడు ఒక రకమైన దుఃఖం, ఒక రకమైన మనసు అంతా, అప్పుడు ఒక ఆహ్లాదం ఉన్న మనసు చెడిపోవడం. ఎప్పుడైనా అవతల వ్యక్తి చేసిన దాన్ని బట్టి మీరు ఎక్కడైనా డిస్టర్బ్ అయ్యారా? అవతల వ్యక్తి చేసిన దాన్ని బట్టి, అవతల వ్యక్తి చేసిన పనిని బట్టి ఎక్కడైనా డిస్టర్బ్ అయ్యారా? ఇప్పుడు చర్చిలో కూర్చున్నప్పుడు ఇలాగే పిల్లలు కూర్చున్నప్పుడు ఇలాగే పిల్లలు కూర్చున్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అక్క చూడు, అక్క అక్కడ చెయ్యి, అక్క
అక్క చెల్లెలు ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నా నాకు డిస్టర్బెన్సే కాదా? డిస్టర్బెన్సే. నేనేం చేస్తాను అంటాను. వెంటనే స్కూల్లో టీచర్ అన్నట్టుగా సార్ 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 అన్నట్టుగా సెట్ అయిపోతారు. మళ్ళీ ఇంకో పోకుండా పొరపాటు ఏం చేస్తారు పిల్లలు అంతే. ఇంకా ఇప్పుడు కంటిన్యూస్గా నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారు. ఆవిడ ఫోన్ మోగిందనుకోండి, కట్ చేస్తుంది. మరి ఆవిడ చూస్తారు. మరలా నేను మాట్లాడుతున్నాను, మరలా ఫోన్ మోగింది, మరలా కట్ చేసింది. 6-7 సార్లు అయిన తర్వాత మీ లోపల ఏమవుతుందో చెప్పండి. ఒక సౌండ్ అవుతుంది. ఏంటి సౌండ్? దాని అర్థం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి అంటే మిమిక్రీ చేయడం వచ్చానా? ఏంటి అర్థం? పక్షి సౌండ్, కోడి సౌండ్ చేయగలను అర్థమా? ఏంటి అర్థం అన్నానంటే మీరు డిస్టర్బ్ అవుతున్నారు. ఎందుకో ఒకరు ఏదో ఇబ్బంది పెడుతుంటే డిస్టర్బ్ అవుతున్నారు. ఆ డిస్టర్బ్ అవుతున్నప్పుడు నెమ్మది వస్తుందా, కలత వస్తుందా? లోపల ఏమవుతుందా ఆవిడ పట్ల? నిన్న మొన్న వరకేమో పాపం బిడ్డ అలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని అలా ఇబ్బంది పెడతా ఉంటే ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి? వచ్చేదా రాదా? ఇది డిస్టర్బ్ అవ్వడం అనమాట. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా చేస్తే మీరు డిస్టర్బ్ అయ్యారంటే మీలో కోపము అని అర్థం. కోపానికి ఇంకొక మారు పేరే డిస్టర్బ్ అవ్వడం, కలసండం. 12వ వర్షంకి వస్తున్నాను. తప్పిపోవడం అనండి. ఏంటది? తప్పిపోవడం అంటే మామూలుగా మీ భాష చెప్పండి. తప్పిపోవడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మా ఆవిడని ఈ వీధి కాకుండా ఆ పక్క వీధిలో తీసుకెళ్ళి నెమ్మది వదిలేసాం అనుకోండి, ఇంటికి రాలేదు, ఖచ్చితంగా రాలేదు, డౌటే లేదు ఆ విషయంలో. అయ్యో మరా మీకు అవమానాలు అనిపిస్తున్నాయా? అయ్యయ్యో, ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఏదో దారిలోకి వెళ్ళిపోద్ది, తెలియదు, రూట్లు తెలియదు. ఈ ఊరు వదిలేండి, మా ఊరు వదిలేండి, వాళ్ళ సొంత ఊరు కూడా తెలియదు. అదొద్దు, మీరు ఇబ్బంది పడతారు. వాళ్ళ సొంత ఊరు కూడా తెలియదు. ఇప్పుడు ఇప్పుడు దారి తప్పిపోవడం అనేది ఉంది. దారులు తప్పిపోవడం అనేది ఏ దారి అయితే ఉందో ఆ దారి వెళ్ళకుండా తప్పిపోవడం అనేది ఉంది. కోపానికి ఇంకొక లక్షణం ఏంటంటే తప్పిపోవడం. మళ్ళీ ఏమన్నా నాతో పుట్టాడండి. మా స్నేహితుడు ఒకడున్నాడు. ఆడు నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్తాడు విషయాలు, ఇంట్లో విషయాలు ఏం జరుగుతున్నాయో అని. ఏం కూర్రా ఈరోజు అని అడుగుతానండి. ఏదో వండింది అంటాడు. అన్నాడు. ఏం కూర ఏదో ఉందంటే అది ఏంటో కూడా తెలియట్లేదు అంటది. అది ఏం వేసిందో తెలియట్లే అంటాడు. కదంటే ఏంటి మామూలుగా అంటే ఏదైనా జంతువు కోసారా, కాయగూర కోసారా, ఏంట్రా అన్నాను. తెలీదు. బోల్డంత నూనె, బోల్డంత ఉప్పు, బోల్డంత కారం, తినలేం బాబోయ్ అంటాడు. ఎందుకు అన్నాడు అనుకోండి. మా ఆవిడకి 3 బాలే అంటాడు. మా ఆవిడకి 3 బాగోపోతే కూరలు సరిగ్గా వండదంట, కూరలో ఉప్పు ఎక్కువ పడిపోద్ది అంట, కారం ఎక్కువ పడిపోద్ది అంట. ఏది 3-4 బాగోపోతాయంట. ఎప్పుడైనా మీరు వంట చేస్తున్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు మామూలుగా ప్రశాంతంగా ఉండి వంట చేసినప్పుడు, కోపంలో ఉండి వంట చేసినప్పుడు రెండు ఒకటా వేరువేరా? స్టార్టింగ్లో ఏమో ఇష్టంగా చేస్తారు, మా ఆయన తింటాడు, పిల్లలు తింటారని. కోపంలో ఉన్నప్పుడు ఏగితే ఏగిందిలే, తింటాడు ఎలాగైనా, పడితే పడిందిలే, అయితే పెట్టి అక్కడ ఫస్ట్ పచ్చడికి పెట్టి తింటాడు. అన్నీ చేయలేక ఇక్కడ మేము సత్రం. ఏంటి కోపము? తిండి పెట్టడానికి ఏంటి కోపము? ఏది పిట్ట తినేస్తాడులే. ఎప్పుడు కోపం బాగా ఉన్నప్పుడు ఎలా ఉడికితే ఉడికింది, లేకపోతే పెట్టే పర్లేదు తీసుకెళ్ళి. జావలాగా అయిపోయింది ఏంటి? తింటే తిని లేకపోతే మానే. అన్నం జావలా అయిపోయింది, చూడు బాగోలేదు, తింటే తిని లేకపోతే మానే. ఏంటిది? తప్పిపోవడం.
స్త్రీగా ఒక ధర్మం ఇచ్చాడు మీకు. స్త్రీగా కుటుంబం చూసుకోవడం ఒక ధర్మం ఇచ్చాడు. స్త్రీగా మీ ఇంటిని పోషించడం, వండి పెట్టడం ఒక ధర్మం ఇచ్చాడు. ఏం వస్తుంది కోపం వల్ల? కూర బాగుందంటే మమ్మీ బూడు బాగుందని అర్థం. కూర బాగోలేదంటే ఇష్టమైన కూర వండిందంటే మమ్మీ మూడు బాగున్నట్టు. మంచిలో గ్లాస్ ఇయ్యమ్మా అంటే ఇవ్వలేదంటే మమ్మీ 3, 4, 5 బాగోలేనట్టు నొట్టే. ఏంటిది నొప్పి? ఇది తప్పిపోవడం. కోపము ఆహారాన్ని మీదకి వెళ్తుంది. మనిషి లోపల ఉన్న కోపము ఆహారంలో వెళ్ళిపోద్ది. కోపం వచ్చి తిండి మానేసిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? కోపం వచ్చి తిండి మానేసిన వారు ఎవరున్నారా? నాకు ఆకలేదు, మీరు పెట్టుకోండి, మీరు తినేయండి. ఆకలేదని చెప్పారు కదా, సౌండ్ మారిపోద్ది. మళ్ళీ అడుగుతూ ఉంటే పాపం ప్రేమతో రాయమ్మా రాయే తినేద్దాం. ఆకలేదని చెప్పారు కదా, వాయిస్ మారిపోద్ది. కోపం వచ్చినప్పుడు తిండి మీదకి మారిందా మారలేదా రూటు? ఎక్కువ తినేస్తారా? చాలా సంతోషం అమ్మ, అలాగే ఉండండి. కోపం వస్తే ఎక్కువ తినేద్దంట మా అమ్మ. కోపం వచ్చినప్పుడు తిండి మీదకి చూడండి చూపిస్తారు. పిల్లలకి ఏదైనా కొనకపోతే ఇవ్వకపోతే చూడండి తిండి మీద చూపిస్తారు. నాకు ఆకలేదు, నేను తిన్నాను, అది తిన్నాను, ఇది తిన్నాను. 2-3 గంటలు పోయి తినేస్తారు, అది వేరే విషయం లేండి. కానీ పెద్దోళ్ళ సంగతి మాట్లాడుతున్నాను నేను. ఉందా లేదా? మైండ్ బాగున్నప్పుడు వంట, మీ లోపల ఉన్న కోపంలో ఉన్నప్పుడు వంట, రెండు మారతాయా మారవా? మైండ్ బాగున్నప్పుడు మీరు కట్ చేసే కాయగూరలు, మైండ్ బాగోలేనప్పుడు కట్ చేసే కాయగూరలు మారుద్దా మారదా? ఉట్టప్పుడు కోస్తారు, బాగోలేనప్పుడు నరుకుతారు. నరుకుతారా కోస్తారా? లోపల స్తోత్రాలు వస్తూ ఉంటాయి. అన్నీ నేనే చేయాలి, అన్ని పట్టుని స్తోత్రాలు, అన్ని పనులు నేనే చేయాలి, అన్ని చేతకందంలో కనిపిస్తున్నాను, వీటికి వండకుండా పెట్టేస్తా స్తోత్రాలు. ఇవన్నీ లోపల నుంచి స్తోత్రాలు బయటకు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రాలు బయటకు వస్తూ ఉంటాయి. అన్నీ చేసి పెడతా ఉంటే లోకు అయిపోతున్నాను వీడికి. ఇంటిల్లి పాదలు నేను ఒక్కదాన్ని కనిపెట్టి మాట్లాడితే నా మీద పడిపోతూ ఉంటారు. కోస్తూ ఉంటారు, సౌండ్ వస్తూ ఉంటుంది, వండుతూ ఉంటారు, పెడతా, అన్నీ అయిపోతాయి. ఉందా లేదా? కోపం ఉందా లేదా? నా మీద ఎవరి మీద కోపం ఉంది? వీడన్నీ ఇలాంటివి చెప్తాడని ఉందా? మరి ఈ రూపాలు, ఇవన్నీ కోపంలో ఉన్న రూపాలు మిమ్మల్ని తప్పిపోయేలా చేస్తాయి. స్త్రీకి ఇవ్వబడిన ధర్మాన్ని తప్పిపోయేలా చేస్తాయి. నాకున్న స్నేహితులు చెప్తారు ఆ విషయాలు, చాలా విషయాలు చెప్తారు. మా ఆవిడ తిండి పెట్టలేదు, మా ఆవిడ వండలేదు, ఫోన్ చేసి చెప్పేద్దంట తెచ్చేసుకో కావాల్సిందని. ఫోన్ చేసి నువ్వు వస్త్రం తెచ్చేసుకొని చెప్పేద్దంట ముందుగానే. వండదంట, కోపం వస్తే వండదంట. మీకు ఇవ్వబడిన ధర్మము తప్పి తిండి మీదకి వెళ్ళింది అంటే కోపము ఉన్న లక్షణము. అది కోపంలో అదొక రూపం అని అర్థం. ఆ రూపం ఉంది అంటే తిండి మీద చూపిస్తున్నారు, అంటే తిండి పెట్టడంలో చూపిస్తున్నారు, అంటే ఇంటి వంటలో చూపిస్తున్నారంటే మీరు తినడం మాంటున్నారు. అంటే చూడండి, ఉట్టప్పుడు ఉపవాసం చేయమంటే ముందుగా ఆకలేసేద్ది. ఉదయం ఉపవాసం అనుకున్నారు అనుకోండి, 6:30కే ఆకలేసేద్ది. ఏంటో ఎవరు ఇడ్లీ పెడుతున్నట్టున్నారు, పల్లి చట్నీ చేస్తున్నారు, భలే కమ్మ వాసన వస్తుంది అంటారు. మీ కోపం వచ్చిందా 2 రోజులని తినరు మీరు. మీకు ఏ ఆకలి తెలియ చూడండి, అన్నీ అవేలు పాడైపోతాయి. ఆ రోజున అన్నీ పాడైపోతాయి. ఎంత ఆకలి ఏమీ ఉండదు చూడండి. ఆ లోపల ఉన్న ఆత్మ చల్లారేక అప్పుడు ఆకలి వేస్తున్నట్టుంది ఏంటి అని అనిపిస్తుంది. అప్పటి వరకు ఏంటి? తప్పిపోవడం. ఉపవాసంలో అంత పట్టుదల ఉండదు, కానీ కోపంలో పట్టుదల ఉండదు. చూడండి, ఊర్లో జనం ఇప్పుడు మాటలు వింటూ ఉంటారు, ఇంట్లో ఉండి వింటూ ఉంటారు. వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుందమ్మా, ఏంటి ఇలాంటి విషయాలు చెప్తున్నాడు అని. బైబిల్ చెప్తుంది ఈ విషయాలన్నీ. కోపాలు రూపాలు 12 ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి 12
టైం అయిపోయింది, మనకి చాలా ఉన్నాయి విషయాలు. కోపము దేవుని నీతిని నెరవేర్చదు, ఇది గుర్తుపెట్టుకోండి. కోపము దేవుని ఆశని ఆలోచనని నెరవేర్చదు. దేవునికి ఉన్న ఆ చట్టాన్ని కోపము నెరవేర్చదు. మనిషికి ఒకవేళ ఆ విషయంలో కోపం ఉంటే ఖచ్చితంగా దేవుని నీతి నుంచి మనం తప్పిపోతాము, నిర్మూలించబడతాము. ఆ కోపం నుంచి బయటకు వద్దాము. ప్రభు చిత్తం అయితే మరలా ఇంకా కొన్ని విషయాలు వచ్చేవారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.